ఇరాన్‌కి ట్రంప్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపాడు. ఎందుకంటే ఇరాన్ దాదాపు 30,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 800 మందికి ఉరిశిక్ష అయితే ప్రకటించింది. ఇర్ఫాన్ సోల్తానీ మాత్రమే మొదట చూపించింది. సోల్తానీని చూపించి మరో 26 మందిని కూడా మొదటి విడతగా ఉరిశిక్ష వేయాలని చూసింది. మిగతా తరువాత 800 మంది ఉరిశిక్ష వేయడానికి చూసింది. అదే జరిగితే అమెరికా ఖచ్చితంగా దాడి చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదని నిఘా వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ట్రంప్ హెచ్చరించాడు. ఆ తర్వాత ట్రంప్ని కూడా ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒమను, సౌదీ అరేబియా, ఖతారు, ఈజిప్టు, ఈ దేశాలన్నీ కూడా భయానో నయానో మొత్తానికైతే ట్రంప్ని ఆపారు. ఇప్పుడు ఈ 800 మంది యొక్క ఉరిశిక్ష ఇప్పుడు రద్దు చేశారు. రద్దు చేయలేదు, వాయిదా వేశారు. ఏమేం తేడా జరిగితే వేద్దామన్నట్లుగా ఇరాన్ ప్రభుత్వం వాయిదా వేసింది. దీనికి ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి కృతజ్ఞతలు తెలిపాడు. ఏదైనా జరగని, ఏమైనా కానీ మీరు 800 మంది పౌరులకి ఉరిశిక్ష ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేయడము, రద్దు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, ఆనందాన్ని ఇచ్చింది. దానికి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్రంప్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా. వాస్తవానికి ట్రంప్ ఎప్పుడు అమెరికా మీద, ఇరాన్ మీద దాడి చేస్తాడా, ఇరాన్ ఎప్పుడు స్వాధీనం చేసుకుంటాడా, రజా పహ్లావి వస్తాడా, ఏదైతే నికోలస్ మదురోస్ ఉన్నాడో ఆయన అరెస్ట్ చేశారో అలాంటి ఒక పెద్ద ప్రక్రియ జరగబోతుంది అనుకున్నారు. కానీ అది జరిగితే మాత్రం ఇక్కడ పెద్ద తీవ్రమైనటువంటి నష్టమే ఏర్పడుతుందనే ఉద్దేశంతో ట్రంప్ అయితే వెనకడుగు వేశాడు.